కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వుడ్కూర్ నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ టౌన్లోని వినయ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా బీజేపీకి మద్దతిచ్చి బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే కేంద్రంలో మోడీ దగ్గర మరింత బలంగా దోస్తీ కుదురుతుందని, బీజేపీ గ్యాస్ సిలిండర్లు 1200 ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని ఊరించి తీరా వేశాక క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుపై దెబ్బ కొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అన్నమాట ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాం. అందులో కొమరంభీం జిల్లాకు ప్రభుత్వ ఉద్యోగాలు 500కు పైచిలకు వచ్చాయన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాలో ఉన్న భూ సమస్యల పరిష్కార దిశగా పని చేపిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. మన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పట్టభద్రుల సమావేశాన్ని మా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారి అధ్యక్షతన, అదే విధంగా ఎమ్మెల్సీ దండవిఠల్ గారు, మా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పార్లమెంటుకు వేణుగోపాలాచారి గారు, స్థానిక ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మరి ప్రచారంలో భాగంగా మా వుడ్కూర్ నరేందర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మంచి ఉత్సాహం ఉంది. ఇవాళ చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు మరి అతి తక్కువలోనే ఈ దేశంలో ఎవరు ఇయ్యని విధంగా తక్కువ కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. గత 10 సంవత్సరాల కంటే ముందు 10 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి నిరుద్యోగ యువతకు గత 10 ఏళ్లలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 80 నుంచి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు 10 సంవత్సరాల్లో. కానీ ఈ యొక్క 10 నెలల్లోపే మా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు